10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని 90 రోజుల్లోనే స్టడీ చేసి ఛాలెంజ్లు సవాళ్లతో బుల్లెట్స్ సంధిస్తోంది రేవంత్ సర్కార్. ఇదేనా మీరు చేసిన అభివృద్ధి అంటూ మళ్ళీ నిగ్గదీసి అడిగేస్తోంది. అటు నుంచి గులాబీ దండు కూడా మందుగుండు సామాగ్రి సిద్ధం చేసుకుని అభివృద్ధి అంటే ఇదే అంటూ బాణాసంచా పేలుళ్లు షురు చేసింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోశారని కాంగ్రెస్ అంటే కుట్రలు కుతంత్రాలు పక్కకు పెట్టి పాలనపై దృష్టి పెట్టాలనేది బీఆర్ఎస్ అంటిస్తున్న చురక అంటున్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చారు. మీరైతే తప్పు మీద తప్పు చేస్తున్నారు. మీది దోపిడీ రాజ్యం, మీది కుట్ర సిద్ధాంతం. అన్నారం ఆల్రెడీ పలిగిపోయింది అని అన్నారంలో గేట్లు తీసి అన్నారంలో ఉన్న నీళ్లు కిందికి వదిలినాం. ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలన్నదే మీ ఎజెండానా? మీ కాన్స్పిరసీ, మీ కుట్ర ప్రాజెక్ట్ కొట్టుకుపోవాలనా? వర్షాకాలంలో వరద వస్తే 3 బరాజులు కొట్టుకుపోవడమే మీ ఉద్దేశమా? రేవంత్ నిలదీసి ఫైయింగ్, కేటీఆర్ కౌంటర్ అటాకింగ్. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్ మళ్లీ మొదలైంది. మొన్న మధ్య అసెంబ్లీ వేదికపై ఒకరినొకరు కడిగి పారేసుకున్న ఆ చెడుగుడుకు ఇంకా ఫుల్ స్టాప్ పడనే లేదు. సింగరేణి ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించే సందర్భంలో మరోసారి కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్. 10 ఏళ్లలోనే 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని లెక్కాపత్రం బయటపెట్టారు. 24 గంటలు గ్యాప్ తీసుకొని ఫుల్లుగా రీసెర్చ్ అయిన తర్వాత రివర్స్ కౌంటర్లతో అటాక్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు రేవంత్. ప్రతిదాన్ని లెక్కలేసి చూసుకుంటే ఏమీ కట్టలేం, ఏమీ చేయలేం అని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే వారు 80,000 పుస్తకాలు చదివిన అనుభవంతో 10 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్ళిండు. అసలు ఇంత తొందరగా విధ్వంసం చేయగలిగిన శక్తి ప్రపంచంలో ఇంకెవరికైనా ఉందా లేదా అనే అనుమానం కలిగే విధంగా చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేసినారు. ఒక కామన్ సెన్స్ ఉండే కాబట్టే, ఇంజనీర్లు చెప్పిండ్రు కాబట్టే మనం ఎత్తిపోతల పథకాలు చేసుకున్నాం. ఇవాళ దశాబ్దాల పాటు కరువు కోరల్లో చిక్కిన తెలంగాణకు ఉపశమనం లభిస్తే దాన్ని దేంతో విలువ కడతారు? ఏ రకంగా దాన్ని స్టడీ చేస్తారు? ఏ రకంగా దాని లాభాన్ని అధ్యయనం చేస్తారు? కాకి లెక్కలేసుకొని మాట్లాడితే సరిపోదు కదా. నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగిందని, కాళేశ్వరం కూలిపోబట్టే బండారం బయటపడిందని చెబుతున్నారు రేవంత్. 3 పిల్లర్లకు పగుళ్లు పడితే లక్షల కోట్లు వృధా అయిందని దుష్ప్రచారం చేస్తున్నారనేది కేటీఆర్ వర్షన్. నీళ్ల విషయంలో వాళ్ళు చేసింది దోపిడే. నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఒకవేళ కూలిపోకపోయి ఉంటే వీళ్ళు చేసిన తప్పిదాల మీద చర్చ కొంత తక్కువ జరిగి ఉండేది. ఇవాళ మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది అని చెప్తుంటే మళ్ళీ మేడిగడ్డల నుంచి నీళ్ళు అయితే అన్నారంలో పోయమంటారు. అంటే వితండవాదంతో ప్రజల్ని మభ్యపెట్టాలన్న ఆలోచన. అయితే మాకైతే అనుమానం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న ఆలోచనలు, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైన ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నట్టుగా మేము అనుకుంటా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకపోవాలి అంటే 3 బరాజులు కొట్టుకపోవాలి అనే ఆలోచన, అనే దుర్బుద్ధి, ఒక కుట్ర ప్రభుత్వమే చేస్తున్నట్టుగా నేనైతే భావిస్తాను. ఆకలి కేకల తెలంగాణ ఇవాళ అన్నం గిన్నెగా మారిందంటే అది ఎవరి ఘనత? 3 లక్షలున్న ఎకరం పొలం ఇప్పుడు 30 లక్షలైన మాట నిజం కాదా? గతంలో కేవలం 24 లక్షల టన్నుల ధాన్యం సేకరించే తెలంగాణలో ఇప్పుడు 3.5 కోట్ల టన్నులు పండుతున్న మాట వాస్తవం కాదా? ఇది బీఆర్ఎస్ ప్రశ్నల పరంపర. కేటీఆర్ ఇచ్చిన రియాక్షన్ గాంధీ భవన్ లో మళ్లీ రీసౌండ్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కల్లబొల్లి కబుర్లు చెప్పేది మేం కాదు, మీరే అంటూ కేటీఆర్ మీదకి ఒంటికాల మీద లేచారు కాంగ్రెస్ లీడర్లు. పనికొస్తే పడగొట్టడానికి పిచ్చోళ్ళ ఇల్లు, పడికొస్తే ఇంతమందికి ఉపయోగపడేది ఉంటే ఎందుకు పడగొడతారు దాన్ని? ఈ మేడిగడ్డ, ఈ కాళేశ్వరం వల్ల ఏ నష్టం వచ్చినా, ఏ విపత్తు వచ్చినా ఏదైనా బాధ్యత మాది అని రాసి ఇవ్వనండి. దాని ప్రకారం పోదాం. రేపైనా పొరపాటు జరగడం జరిగితే కొన్ని వేల ప్రాణాలు, లక్షల ప్రాణాలు పోతాయి, కొన్ని కోట్ల ఆస్తులు అన్యాయం అయిపోతాయి. ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? నువ్వా కేటీఆర్ రెస్పాన్సిబిలిటీ? జరిగింది అభివృద్ధి అని వాళ్ళంటే కాదు విధ్వంసం అని వీళ్ళంటారు. ఇక్కడ ఎవరి లెక్క వాళ్లదే. అందుకే వాళ్ళు నిలదీసుడు, వీళ్ళు నిగ్గదీసుడు. ఇదొక నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్.